హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి ఓ హెల్దీ వెజిటేబుల్ ఫ్రైతో వచ్చేసానండి. ఇదైతే బ్రొక్కలీ ఫ్రై అండి. మార్కెట్లో దొరికినప్పుడు తప్పకుండా ఒకసారి ఈ ఫ్రైని ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక అరకిలో తీసుకున్నానండి. ఈ బ్రొక్కలీని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలైతే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ కూడా మనము వేడి నీళ్ళతో కడుక్కోవాలి. నీళ్లు బాగా మరుగుతున్న నీళ్లు ఈ విధంగా బ్రొక్కలీలో వేసుకోవాలండి. మనము క్యాలీఫ్లవర్ చేసుకుంటాం కదండి, అదే విధంగా చేసుకోవాలి. అదేవిధంగా ఈ బ్రొక్కలీ ముక్కలన్నీ కూడా వేడి నీళ్ళల్లో ఈ విధంగా ముంచేలాగా ఒకసారి గరిటతో కలబెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ ముక్కలన్నీ మెత్తబడతాయి. అదేవిధంగా ఈ నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు ఈ ముక్కల్ని వదిలేసేయాలండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. ఈ నూనె కాస్త కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 4-5 వెల్లుల్లి కచ్చా దంచి వేసుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత మనము ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయని ఒకసారి ఆయిల్లో అంతా కూడా వేగేలాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ అయితే ఎక్కువ వేగక్కర్లేదండి, ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది. ఇది వేగేలోపు మనము ఆల్రెడీ వేనీళ్ళల్లో ఉన్న బ్రొక్కలీ ముక్కల్ని ఈ విధంగా జారు గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. ఇవి నీళ్లు వడారేలోపు మనము ఎర్రగడ్డలలో రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు వేసుకొని మరొకసారి కలబెట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేటివి ఒకసారి వేగిన తర్వాత మనము బ్రొక్కలీ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ బ్రొక్కలీ ముక్కలు వేగడానికి ఎక్కువసేపు అయితే పట్టదండి, 10 నుంచి 15 నిమిషాల లోపు అయిపోతుంది. ఎప్పుడన్నా ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే పప్పులోకి కానీ చపాతీలోకి కానీ ఇది బెస్ట్ రెసిపీ అండి. రసంలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రై అయితే. తర్వాత ఈ బ్రొక్కలీ ముక్కలంతా కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలబెట్టుకోవాలి. మనకు ఆయిల్ సరిపోదు అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా వేసుకొని బ్రొక్కలీలో తడిపోకుండా ఉడికించుకోవచ్చండి. ఇలా ఒకసారి కలబెట్టిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెడితే చాలా త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉంటే 10-15 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుందండి. ఓసారి చేతితో తీసి చూసామంటే మనకు మగ్గిందో లేదో కూడా తెలిసిపోతుంది. చివరిలో రుచికి సరిపడా కారం, కాస్త ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగల పొడి వేసుకోవాలండి. అన్నీ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు కారం వాసన రాకుండా ఉంటుందండి. బ్రొక్కలీ అయితే చక్కగా మగ్గిపోయింది. సో బ్రొక్కలీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈసారి మార్కెట్లో ఎప్పుడన్నా దొరికితే తప్పకుండా ఒకసారి తెచ్చుకొని ఈ విధంగా బ్రొక్కలీ ఫ్రై అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.